అందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా రామాయణం చెప్తుంటే 14 ఏళ్ళు వనవాసం పోయి వెనక్కి వచ్చిండు రాముడు అంటారు. నేను కూడా 14 ఏళ్ళు వనవాసం పోయి మళ్ళీ వెనక్కి వచ్చిన. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది నేను పోయి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేవేళ్ళలో ఇన్వాల్వ్ అయినా నేను. అప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటాను వదిలేస్తున్నాను. మళ్ళీ కరెక్ట్గా వెనక్కి వచ్చింది 14 సంవత్సరాల తర్వాత. నిజంగా మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా, ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా ఇంద్రారెడ్డి కుటుంబం సబితమ్మతో పాటు అందరు ఇక్కడ ఉన్న ఇంద్రారెడ్డి కుటుంబం మీకు అండగా ఉంటుందని మీకు అందరికీ మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ గౌరవనీయులు కేటీ రామారావు గారికి మాట్లాడే అవకాశం ఇద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 అంశాలల్లో. మన చేవేళ్ళు అంటే బోర్ వేయనిచ్చేవాళ్ళు కాదు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన దగ్గర చెక్ డ్యామ్లు ఎన్ని కట్టామంటే లెక్కలేనని చెక్ డ్యామ్లు కట్టామంటే అది కేసీఆర్ గారికి దక్కుతుంది ఆ గౌరవం. దాంతోపాటు ఈరోజు రోడ్డు పనులు అవుతున్నాయి. ఎందుకు ఒక్క నిమిషం ఉండని ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇలా ఉండరన్నా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్తా. ఒక్క నిమిషం. ఈరోజు రోడ్ అవుతా ఉంది. రోడ్ అవుతుంటే ఏం చెప్తున్నారు, కొంతమంది వచ్చి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. కానీ మరి ఆ రోడ్ పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు పెట్టి, కేసీఆర్ గారు తీసుకున్న తర్వాత మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేయించిన తర్వాత రోడ్డు మొదలు పెట్టడానికి కూడా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఏది చేసినా కేసీఆర్ గారి డెవలప్మెంటే చేవేళ్ళలో కనిపిస్తుంది తప్పిస్తే వేరే ఏది ఇక్కడ లేదనేది వాస్తవం అని మరొకసారి మీకు అందరు కూడా పేరు పైన తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ ఈరోజు వచ్చిన ఒక్కరొక్కరు 100 మందిని ఖచ్చితంగా కొత్త క్యాడర్ అంతా ఉంటారు, వాళ్ళందరినీ చూసుకోండి. ఈ సర్లో ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తారు కాబట్టి నా బూతు నా బాధ్యత అన్నట్టు మీరు పనిచేయండి. ఖచ్చితంగా భవిష్యత్ అంతా మనదని మరొక్కసారి మీకు అందరు తెలియజేసుకుంటూ మన ముందు ఒక్కటే ఉండాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. మన రాష్ట్రంలో కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది మరొక్కసారి గుర్తుపెట్టుకొని అందరం కూడా మమేకమై పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకురాలు, చేవెళ్ళ చెల్లెమ్మగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే పేరు పెట్టారో ఆ సార్థక నామధేయురాలు మా అక్క మరి ఇందిరారెడ్డి గారి వారసత్వాన్ని, ఈ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని తన భుజస్కంధాల మీద గత 25 సంవత్సరాలుగా మోస్తున్న అక్క శ్రీమతి పట్లోల సబితా ఇందిరారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారికి 2018లోనే ఓటమి ఎట్లుంటుందో రుచి చూపెట్టిన మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేందర్ గౌడ్ గారు, చేవెళ్ళ నియోజకవర్గానికి ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన మన కార్మిక విభాగం అధ్యక్షులు మీకు సుపరిచితులు పెద్దలు శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ పెద్దలు సీనియర్ నాయకులు, మీ అందరికీ ఆప్తులు, కేసీఆర్ గారికి కూడా అత్యంత ఇష్టమైన నాయకుడు సోదరులు శ్రీ అనంతరెడ్డి గారికి. అనంతరెడ్డి గారి గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడు సార్, అందుకే అంటా ఉన్నా. అట్లాగే గౌరవనీయులు దేశమల్ల ఆంజనేయులు గారు పెద్దలు, గౌరవనీయులు అట్లాగే మా సోదరులు విజయ్ ఆర్య గారు, మా సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు డిసిఎంఎస్ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అట్లాగే మా స్వప్న గారు, ఎక్కడున్నారు స్వప్నమ్మ గారు, అట్లాగే తమ్ముడు యువ నాయకుడు షాబాద్ మండలం మాత్రమే కాకుండా మరి చేవెళ్ళ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు తనదైన ప్రత్యేకతతో పనిచేసే మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, అట్లాగే మాజీ ఎంపీపీ చేవెళ్ళ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, సింగిల్ విండో అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీపీ మొయినాబాద్ శ్రీహరి యాదవ్ గారు, గౌరవ చేవెళ్ళ పార్టీ అధ్యక్షులు సోదరులు ప్రభాకర్ గారు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవనీయులైన మరి సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, పేరు పేరున నేను ఎవరి పేర్లు అయితే చెప్పలేదో వారు కేవలం మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు, మరి పెళ్లిళ్ళు ఎన్నున్నా ఆ పెళ్లిళ్ళు పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి పెళ్లి చేద్దామని వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చేస్తారా మరి రేవంత్ రెడ్డి పెళ్లి?
వాళ్ళ భార్య ఒప్పుకోదేమో కానీ మీ అందరికీ తెలుసు ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు మనల్ని వదిలిపెట్టిపోయినాడు, మీరు గెలిపించిన ఎంపీ గారు ఆయన కూడా వెళ్ళిపోయినాడు. కానీ ఇలా గర్వంగా ఎందుకు అనిపిస్తుందంటే ప్రభుత్వం లేదు, మాకేమీ పవర్ లేదు, కానీ గర్వంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఎమ్మెల్యే గారు పోయినా ఎంపీ గారు పోయినా అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒక పెద్ద మీరు చేస్తున్న ప్రకటన ఇది మామూలు ప్రకటన కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గుండెల్లో రైలు ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థనల్లో ఒక్కటే, మీ అందరికీ తెలుసు 2.5 సంవత్సరాలు అయింది మనకు అధికారం పోయి, సగం టర్మ్ అయిపోయింది.